Trayambakeshwaram, Sri Trayambakeshwaram temple on straight. Let's go. బ్లాక్ కలర్గా కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. బాగుంది కదా, ఎగ్జైటెడ్ టు గో. ఇప్పుడు ఏంటిదంటే టెంపుల్ అటు ఇటు ఇటు అటు, టెంపుల్ అటు ఇటు ఇటు అటు వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చూసారు కదా. చాలా బాగుంది. మేము కరెక్ట్ టైంకి వచ్చాము టెంపుల్ మధ్యలో నుంచి. అదేంట క్యూ ఫ్రీయా నౌ యూఆర్ ఎట్ బ్రహ్మగిరి. సార్ ఇప్పుడు మేము రీచ్ అయ్యాం ఫైనల్గా. మేము త్రయంబకేశ్వరం వచ్చాము. ఇక్కడ లోపల మొత్తం చాలా బాగుంది. ఇక్కడ మొత్తం ఫ్రీ దర్శనము. మేము పాస్ తీసుకున్నాం కాబట్టి మాది చాలా తొందరగా అయిపోయింది. ఇక్కడ త్రిశూలము గుడి, అక్కడ గోదావరి. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే గోదావరి ఆ మౌంటైన్స్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఆ మౌంటైన్ పేరు ఏంటిదంటే బ్రహ్మగిరి మౌంటైన్స్ అంటారు ఇవి. సో ఈ అవుట్లుక్ అయితే చాలా బాగుంది. మేము వచ్చినప్పుడు ఏమైందంటే ఇది ఒక టెంపుల్ అనుకోండి, ఇది ఒక టెంపుల్ ఇక్కడ అక్కడ ఫుల్ అంటే ఫుల్ మా ఫాల్స్ వచ్చాయి. చాలా పెద్దది, చాలా బాగుంది కూడా. ఇది ఫస్ట్ మొత్తం కొండరాలతో కట్టారు. ఆర్కిటెక్చర్ మొత్తం చాలా బాగుంది, చాలా అంటే చాలా. No words to speak about this beauty. Time flies. సో మేమైతే 300 పాస్ అయితే తీసుకున్నా. బెస్ట్ ఏంటిదంటే 300 పాస్ తీసుకుంటాం బెస్ట్, ఎందుకంటే క్యూ లైన్ బాగుంటుంది ఫ్రీ దర్శనంకి. సో మేమైతే 300 పాస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ త్రయంబకేశ్వరంకి ఒక సపరేట్ వెబ్సైట్ అయితే ఉంటుంది 300 పాస్ తీసుకోవడానికి. క్యూ కూడా ఉండదు, మన టైం కూడా సేవ్ అవుతుంది. ఇదైతే బయటికి వెళ్ళే దారి మాట. అండ్ మనకి పక్కనే ఏదో బ్లాక్ అండ్ గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే శివుడి గురించి మొత్తం చరిత్ర, టెంపుల్ గురించి చరిత్ర మొత్తం ఉంది. 3 లాంగ్వేజెస్లో అయితే పెట్టారు. జనరల్గా మన శివలింగం ఎలా ఉంటుంది బయటకు ఉంటుంది, కానీ ఈ లింగం ఎలా ఉందంటే లోపలికి ఉంది. సో మీరు లోపలికి అయితే చూడాలి, అప్పుడే మనకి శివయ్య అయితే కనిపిస్తారు. అండ్ మనం సరిగ్గా దర్శనం చేసుకోలేకపోతే టీవీ అయితే ఉంటుంది, ఆ టీవీలో అయితే చూడొచ్చు. అండ్ బయట వచ్చిన తర్వాత త్రయంబకేశ్వరం టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అవుట్ ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు. అండ్ మనము టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అవుట్ గేట్కి దగ్గరగా శివయ్య యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే లోపల ఉన్నారో అలాగే బయట కూడా ఉన్నారు. మన పూలు అవన్నీ తెచ్చుకుంటే అది లోపలికి అయితే మెయిన్ జ్యోతిర్లింగంకి అయితే అలో చేయరు. మేము వెళ్ళినప్పుడు అలో చేయలేదు. అండ్ బయటకు వచ్చిన తర్వాత చెప్పా కదా, యాజ్ ఇట్ ఈస్గా ఆ శివయ్య అయితే ఉన్నారు కదా, అక్కడ మనం పూజ చేసుకోవాలి. సరిగ్గా కనకపోయినా అక్కడ మనం దండం పెట్టుకోవచ్చు. పైన అయితే ఒక ఫ్లాగ్ అయితే ఉంది. ఇక్కడైతే మనకి టెంపుల్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసిన తర్వాత షాప్స్ ఉంటాయి తినడానికి, అండ్ కొనుక్కోడానికి కూడా ఏదో ఒకటి ఉంటుంది. టాయ్స్ అవన్నీ ఉంటాయి. తినడానికి స్వీట్ కూడా అయితే తప్పకుండా ట్రై చేయాలి, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఇప్పుడైతే మేము చాలా వర్షం పడుతుంది కొద్దిగా, ఎందుకంటే మేము ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము. అయితే మేము మా ఫుడ్కి అయితే ఆగాము. ఇది సంస్కృతి హోటల్ పేరు. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ లాగానే ఉంది. అండ్ లోపలేమో హ్యాండ్ క్రాఫ్ట్ అవి ఉన్నాయి, హ్యాండ్ క్రాఫ్ట్స్ టాయ్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి. అండ్ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడం మసాజ్ ఉంది. ఇంకా ఊరికి లేక్ లాగా ఇచ్చాడు, స్మాల్ పాండ్ లాగా ఇలా 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 నడుచుకోవడానికి. దాని తర్వాత ఇంకో రెస్టారెంట్ ఉంది అటాచ్డ్గా, ఇంకో రెస్టారెంట్ ఉంది. అక్కడేమో ఒక చిన్న ఏదో డిఫరెంట్ బర్డ్ ఉంది, చాలా బాగుంది.
ఫుడ్ అయితే కదా బాగుంది. సో ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాము, పంచవటి వెళ్తున్నాము. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే మేము కార్ దిగేసాము. ఇదే మా కారు. చెప్పులు ఇప్పాము. సో ఇదైతే ఆటో అయితే మాకు 500 పడింది. లెట్స్ గో. పంచవటి నాసిక్లో లోకల్ టెంపుల్. హాయ్. గంగా హారతి 7 కంట. చూసారా నా బొట్టు బాగుంది కదా. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ ఆటో తీసేసుకొని వచ్చాము. ఇక్కడ ఫస్ట్ రాముడు 71 ఫీట్ రాముడికి అయితే వచ్చాము. ఎందుకంటే లైక్ లక్ష్మణుడు ఒక రాక్షసుడిని కట్ చేస్తారు కాబట్టి ముక్కు సోర్పునక్క ఒక రాక్షసుడిని లక్ష్మణుడు అవును అమ్మాయ సోర్పులక్క అని ఒక అమ్మాయి అంట. లక్ష్మణుడు ఆ నోస్ని కట్ చేస్తాడంట. అప్పుడు ఈ ప్లేస్లో ఎక్కడో అందుకే నాసిక్ అని పేరు పెట్టారంట. నోస్ని ఏదో అంటారంట హిందీలో, నాసిక్ అని పేరు పెట్టారంట. ఇప్పుడైతే మనం 71 ఫీట్ రాముడు అయితే చూద్దాం రండి. నోనో నాన్న నాన్న లక్ష్మణుడు నాన్న లక్ష్మణుడు రాక్షసుడు. సరే నేను అర్థం అడగట్లేను. నా క్వశ్చన్ ఇది రాముడిది ఎక్కడైతే ఉంటుందో ఆపోజిట్లోనే ఇది కూడా ఉంటుంది. ఈ టెంపుల్ కూడా ఇక్కడ రావణాసుడితో యుద్ధం. ఇదోనా మాయలేడి సీతమ్మవారిని ఎత్తుకుపోవడం. పిక్చోరియల్ రిప్రజెంటేషన్. ఇక్కడే సోర్కునక్కమంట. ఇక్కడే కట్ చేశారు లక్ష్మణుడు అమ్మాయి ముక్కు. నాన్న రావణ సిస్టర్ ఉంటుంది కదా, ఆ రావణ సిస్టర్ రాముడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందా. అప్పుడు లక్ష్మణుడు ముక్కు కట్ చేసినప్పుడు రావణుడికి కోపం వచ్చి అలా మొత్తం సీతను తీసుకెళ్తాడా అలానా? ఇంకా దాన్ని రిఫైన్ చేయాలి. నాకు కరెక్ట్గా అదే స్టోరీ అనుకుంటున్నాను. దాన్ని ఒకసారి నేను చెక్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనం వేరే టెంపుల్కి అయితే వెళ్దాం రండి. ఇక్కడ 5 చెట్లు ఉన్నాయి, 5 మర్రి చెట్లు ఉన్నాయి. అంటే ఓన్లీ 5 ఉన్నాయి, ఇంకేం లేవా? నెంబర్స్ ఉన్నాయి. చెట్లు ఉండడం వల్ల ఇది 1 ఫస్ట్ చెట్టు. ఇది ఎందుకు ఈ చెట్టుల్ని తీసుకున్నారు? ఇక్కడ ఉండేవాళ్ళు అమ్మ పంచవటిలో అమ్మవారు ఉండేవాళ్ళు. ఇక్కడ ఆవిడ ఉండేవాళ్ళు, నన్ను సీతామాత ఉండేవాళ్ళు. ఇక్కడే ఉండేవాళ్ళు కరెక్ట్గా ఇక్కడ ఏ ఏరియాలోనే ఉండేవాళ్ళు. అలా పంచవటి అని 5 చెట్లు. ఈ చెట్లు ఎందుకు నాన్న ఉండేవాళ్ళు? నాన్న నువ్వు చెప్పింది కరెక్టే. అంటే చెట్లు దగ్గర ఉండేవాళ్ళ ఇక్కడ కూర్చునేవాళ్ళు అనేది చూడు. ఇక్కడ ఈ ఏరియాలో ఉండేవారా అంటున్నా? ఏరియాలో ఉండేవాళ్ళు అంటే ఇక్కడే ఇక్కడ ఉండటం వల్ల ఎందుకు చెట్లు పైన ఇలా ఉండటం వల్ల ఆవిడకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. ఎండ వర్షం రాకుండా ఎండ రాకుండా అంతా ఉంటుంది కాబట్టి అందుకని పంచవటి అని చెప్పేసి ఈ పేర్లు వచ్చినాయి. అంటే ఎందుకు తీసు ఏంటి పెట్టు. సో ఇప్పుడైతే మేము గృహ కంప్లీట్ చేసేసుకొని సీత గృహ ఇప్పుడైతే మాది అయిపోయింది. ఏమేమిటి చూసామంటే సీత గృహ,
అండ్ ఆర్ట్ పిక్చర్ రీప్రజెంటేషన్ అంటే సీత అడిగింది కదా జింక కావాలని, అప్పుడు రాముడు వెళ్ళి అప్పుడు సౌండ్ ఏదో మనిషి చచ్చిపోయినట్టు అనిపించి సీత చెప్పింది లక్ష్మణుడికి దాట్ గుడి సేమ్ అయోధ్య లాగా కట్టారు అండ్ సేమ్ లిటర్ మ్యాచెస్ ఉన్నాయి. అండ్ మేము సీతా గృహ చూసాం, దాని ద్వారా పిక్చర్ రిప్రజెంటేషన్ చూపించారు. ఫస్ట్ సీతా గృహ అయితే చాలా డీప్గా ఉండి, ఇప్పుడు మాకైతే కొద్దిగా ఈజీగానే ఇచ్చారు కానీ అప్పుడైతే సూపర్ అంటే సూపర్ డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పిక్చర్ రిప్రజెంటేషన్ ఏమేంటిదంటే అప్పుడు రాముడు అలా చూడు జింక ఎలా బాగుందో అన్నప్పుడు సీత అనింది నాకు ఇది జింక కావాలి అని అంటారు. అప్పుడు రాముడు ఏం చేస్తారు, ఆ జింక చుట్టూ తిరుగుతారు. అప్పుడు కాసేపు అయిన తర్వాత ఫారెస్ట్లో అంటే నాసిక్ ఫారెస్ట్లో ఆ సీతకి ఏదో మనిషి చచ్చిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు సీత చెప్తే లక్ష్మణుడికి, లక్ష్మణుడు కొద్దిగా మీ అన్నయ్య ఎక్కడున్నాడో చూడవా అంటే సరే అమ్మ అని చెప్పి గీత గీస్తారు. గీతకి తీసుకున్నప్పుడు ఇక్కడ మీరు ఇది దాటకుండా వెళ్ళండి వదిన అని అంటారు. అప్పుడు సీత సరే అని అంటుంది. అప్పుడు లక్ష్మణుడు వెళ్తూ ఉంటారు. అప్పుడు రావణాసుడు అదేంటి ఒక పూర్లాగా వచ్చి అప్పుడు అమ్మ నాకు కొద్దిగా ఫుడ్ ఇవ్వవా అంటే సీతమ్మ అది దాటేసి ఆ లైన్ ఫుడ్ ఇస్తుంది. ఫుడ్ ఇచ్చినప్పుడేమో రావణాసుడు ఒక ఆయన వేషం మొత్తం తీసేసి అప్పుడు అని తీసుకెళ్ళిపోతాడు ఆయన ఎక్కడైతే ఉంటాడో. అప్పుడు రాముడు చూసి షాక్ అయ్యి ఎత్తుకుంటా వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడైతే మేము ఫైనల్గా 2 టెంపుల్స్ అయితే చూసేసాము. గంగా హారతి అయితే అక్కడ జరుగుతుంది కానీ మేము వెళ్ళట్లేదు. 7 o'clock అంటే జరగకపోవచ్చు ఎందుకంటే చాలా ఫ్లడ్డింగ్ వచ్చేసింది బాగా. ఇక్కడ ఆపోజిట్లోనే శివుడు టెంపుల్ కూడా ఉంటుంది, కొద్దిగా తిరుపతి లాగానే కొద్దిగా హైక్ లాగా ఉంటుంది, మౌంటైన్ లాగా. సో అది కూడా బాగానే ఉంటుంది. గంగా హారతి టైమింగ్స్ ఏంటిదంటే సమ్మర్ సీజన్లో అయితే 7 PM అయితే స్టార్ట్ అవుతుంది, వింటర్ సీజన్ అయితే 6 PM అయితే స్టార్ట్ అవుతుంది. 45 minutes అయితే ఉంటుంది. మనం నాసిక్కి వచ్చేటప్పుడు మన లోకల్ ఆటో మాట్లాడుకున్నాం కదా, సో వాళ్ళకి ముందే చెప్పాలి మేము గంగా హారతికి వెళ్ళాలని. అప్పుడు వాళ్ళు 100 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే తీసుకుంటారు. సో అప్పుడైతే 600 రూపీస్ అయితే పేమెంట్ చేయాలి మనము. మా ప్లాన్ అయితే ఇటు అటు అయిపోయింది. మేమైతే షిరిడి టు ముక్తిధామ్కి అయితే దాంతో ముక్తిధామ్ నుంచి త్రయంబకేశ్వరం నుంచి నాసిక్ లోకల్ టెంపుల్స్ అయితే చూడాలనుకున్నాం అండ్ గంగా హారతి కూడా చూడాలనుకున్నాము. కానీ ఏమైంది, గంగా హారతి బాగుంటుంది అనుకున్నాం. దాని తర్వాత ఏమైంది, సడన్గా వెళ్తే ఫ్లడ్డింగ్ ఉంది మొత్తము. మా అమ్మమ్మ వాళ్ళు ప్రీవియస్గా వెళ్తే అప్పుడు ఫ్లడ్డింగ్ ఏమీ లేదు, అంటే నార్మల్ లెవెల్ వాటర్లోనే ఉంది. అక్కడ బాగా చేశారంట. ఇక్కడైతే మేము వీడియో అయితే ప్లే చేస్తున్నాం, చూడండి. మేమైతే ఫస్ట్ గంగా హారతి చూసుకొని షిరిడి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఏమైంది, గంగా హారతి ఫ్లడ్డింగ్ బాగా ఎక్కువ అయిపోయింది. ప్రీవియస్ డే కూడా వర్షం పడింది అండ్ ఈరోజు కూడా డ్రిజలింగ్ పడింది అండ్ ఇంకా అవ్వదు. అండ్ మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంకా పైకి ఇంకా ఫ్లడ్ అవుతూ ఉంటుంది. సో ఉంటే గంగా హారతి కొద్ది లైట్గా చేస్తారు, ఊరికే అలా చేస్తారు. కానీ ఫ్లడ్డింగ్ లేకపోతే తీన్ మారి ఉంటుంది బాగా. ఇక్కడ
గోదావరి, అరుణ, వరుణ కలుస్తాయంట. నేనైతే 3 రివర్స్ కలుస్తాయి కాబట్టి హారతి అయితే ఇస్తారంట. నేను అది నమ్మలేకపోతున్నాను, 3 రివర్స్ ఒక ప్లేస్లోనే ఎలా కలుస్తాయి అని. సో ఇప్పుడైతే ఈ వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.